హరి శ్రీకృష్ణం వందే జగద్గురు. నమో కృష్ణ, నమో కృష్ణ. ఇప్పుడు మనకు ఈ యొక్క మనస్సు అనే దాని యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంటే మనస్సులో మనం ఏర్పరచుకునే భావాలు మనకు తెలియకుండానే మనం లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే ఆలోచనలు మనల్ని బయటికి ప్రపంచంలో తీసుకెళ్తూ ఉంటుంది. ఏవి? ఈ జ్ఞానేంద్రియాలు. చూడడము, వినడము, మాట్లాడడం, గొంతు, స్పర్శ, సువాసన లాంటివి. వీటన్నిటికంటే ముఖ్యం సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు, చెవులు, ఈ రెండు కూడా అతి ప్రభావవంతమైనటివి. ఒక నలుగురు యువకులు ఏం చేశారంటే, వాళ్ళు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఉన్నతమైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలని ప్రయత్నించారు. అయితే దానికి తగిన శిక్షణ ముందంతా బాగా తీసుకున్నారు. అందరు శిక్షణ తీసుకున్నారు. అనేక విధాలుగా ఆ శిక్షకులు నేర్పించేవాళ్ళు అన్నీ బాగా నేర్పించారు. కావలసినవన్నీ కూడా ఇచ్చారు. నలుగురు ఎక్కడం ప్రారంభించారు. ఒక వ్యక్తి కొద్ది దూరం వెళ్ళగానే ఈ యొక్క గాలి ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది కదా, ఎక్కడన్నా శ్వాస ప్రాబ్లం వస్తే అది ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అది అతి మంచి ప్రదేశం కాబట్టి శరీరం ఏమవుతుంది, ఉష్ణోగ్రత తగ్గిపోయి అది రక్తం గడ్డగట్టి రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. అయితే వీడు ఎక్కడం వల్ల ఏమవుతుంది, వీరిలో ఉష్ణం జనిస్తుంది. ఈ ఉష్ణం జనించినప్పుడు ఆ యొక్క శక్తి తనంతట తాను రక్త ప్రసరణ జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క రక్త ప్రసరణలో మార్పులు వచ్చిందంటే తనలో కూడా మార్పు వస్తుంది. మొదటి వ్యక్తి కొంత దూరం ఎక్కాడు, ఎక్కగానే దీనికి ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది? ఇది చాలా కష్టతరంగా ఉంది, ఇవన్నీ భరించడం కూడా కష్టంగా ఉంది, ఇవన్నీ ఏవో ధరించేసాం, చలియకుండా అంత వెచ్చదనం పోనీయకుండా అనేక వైద్యం కప్పించుకున్నాం, దానికి సంబంధించిన దుస్తులంతా కూడా ఆ విధంగా అన్నీ ఉంది. కొంత దూరం ఎక్కినాక అక్కడికి చేరుకుంటామా చేరుకోలేమా, చేరుకోకపోతే ఈ ప్రాణం అనవసరంగా పోతుంది. ఎందుకు మనం అనవసరంగా ఈ యొక్క సాహస కార్యం చేయాలి, ప్రాణం పోగొట్టుకోవాలి, ఆరోగ్యం చెడగొట్టుకోవాలి అని అనుకున్నాడు. లోపల ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో వెంటనే ఆలోచన ఏం చేసింది, అతన్ని వద్దు, వాళ్ళు ఎక్కితేయాలని మన ప్రాణం కాపాడుకుంటే చాలు, ఇది మామూలు శిఖరంగా లేదు, అంత మంచుతో కప్పబడి ఉంది, ఎక్కడ మంచు కొండ మన నెత్తిన పడుతుందో ఏమో అనేసి అక్కడి నుంచి మెల్లిగా దిక్కిందుకు చేస్తాడు. ఇంకొక వ్యక్తి సగం దూరం వెళ్ళాడు. సగం దూరం వెళ్ళినాక అక్కడ అనుకున్నట్టుగానే ఒక పెద్ద మంచు తుఫాన్ లాగా పైకి లేచి అంతా కూడా వచ్చి పైన పడుతూ ఉంది. పైన పడుతూ ఉంటే ఆ వ్యక్తి భయపడిపోయాడు. అబ్బో, ఇదేదో కొత్త అనుభవంగా ఉంది, ఇది మనల్ని కప్పేస్తే దీంట్లో మనం పూడిపోయి దీన్ని మనం చేరుకోలేము, ఇంటికి క్షేమంగా వెళ్ళకపోతే మనకు ఉండే ఇది కూడా పోతుంది, ఇప్పటికైనా దీన్ని చాలు, మనకు సగం దూరం ఎక్కాము, చాలు, ఈ గొప్పతనం అనుకొని మెల్లిగా దిగి వచ్చేసేసాడు. మూడో వ్యక్తి బాగా దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకొక వ్యక్తి, ఇద్దరు కలిసి అయిపోతున్నారు. ఇద్దరు కలిసిపోతుండేటప్పుడు చూసుకుంటే వెనకాల ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. ఏమంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళ చేత కాలేదేమో, కష్టమైందో వెళ్ళిపోయారు అనుకున్నాడు. దాంట్లో ఆ ఇద్దరులో ఇంకొకటి ఏమనుకున్నాడు, నేను ముందు చేరలేకపోతే ఇతను చేరిపోయినాడు అనేటువంటి కీర్తి వస్తుంది, కనుక ఇతనికి ఆ కీర్తిని రానియకుండా నేనే ముందు ఎక్కాలి అనుకున్నాడు. కానీ ఆ పక్క వ్యక్తి ఏమనుకున్నాడు, ఈ వ్యక్తి ఇద్దరం కలిసి అక్కడ పైకి చేరాలి, ఇద్దరం చేరి అక్కడ నిలబడి కలిసి మన ఇద్దరమైన ఆ ఖ్యాతిని పొందాలి అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి దురాలోచన వచ్చిందో వెంటనే అతనిలో బలహీనమైన శక్తులు ప్రవేశించాయి. ఏంటది? స్వార్థం అనేది వచ్చిందంటే వెంటనే మనకు తెలియకుండానే అందులో ఉన్నటువంటి ఒక సంకుచిత స్వభావం మనల్ని కుదిపేస్తుంది, నరాల బలహీనత వచ్చేస్తుంది, ఈ ఉద్రేకం వస్తుంది. త్వరగా ఎక్కాలి, ముందు పోవాలి. ఎప్పుడైతే ఆ ఉద్రేకం వస్తుందో
మనం త్వరగా ఎక్కాలనుకునేటువంటిది మన బలహీనతలను తెలియజేసేస్తుంది. ఎందుకు? ఇద్దరు వెళ్తున్నప్పుడు ఇద్దరం వెళ్ళి అక్కడ హాయిగా ఉండాలని, ఆనందంగా ఉండాలనుకోవాలి. కానీ స్వార్థ చింతన వచ్చిందంటే ఏమవుతుంది? మనలో ఆవేశం, ఆ యొక్క అతిశయం, ఇవన్నీ మనలో ఒక అగ్నిజ్వాలల ప్రజ్వలి అది మనల్ని బలహీనం చేస్తుంది. ఎంత ఎక్కుతున్నాడు కానీ పైకి లేకపోలేకపోతున్నాడు. గబగబా పాకుతున్నాడు, జారిపోతున్నాడు. గబగబా పాకిపోతున్నాడు, జారిపోతున్నాడు. ఎందుకు? తొందర అనేది మనిషిని ఆలోచింపజేయనిదు. వెంటనే జరిగిపోవాలంటే ఆలోచన చేయనీదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, లక్ష్యం చేరుకోవాలనే దాన్ని ఏకాగ్రతతో ఉండాలి. మనసులో సంకుచితము, స్వార్థము ఉండకూడదు. ఇతనికి ఉనింది తొందరగా ఎక్కాలని ఆశపడుతున్నాడు, కానీ గోకుతున్నాడు, పైకి పోలేకపోతున్నాడు. ఎందుకు? వేగంగా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళలేకపోయాడు. ఆ వ్యక్తి మాత్రం పైకి చేరిపోయాడు. చేరుకొని నిలబడుకొని జాతీయ జెండాను అక్కడ పాతి ఆహా అనేసి ఆనందిస్తున్నాడు. ఇంకా ఇట్లానే అంటూనే ఉన్నాడు. పోతే కదా పైకి, ఇట్లానే అంటుంటే ఆ ప్రదేశం అంతా కూడా మంచు జారి కిందకి లాగేస్తూ ఉంది. ఏం లాగేస్తుంది? మానసిక బలహీనత లాగేస్తుంది. అక్కడ నీ మనసులో ఉండే బలహీనత నేను లాగేస్తుంది. ఎటువంటిదైనా బలహీనతలు మనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పైకి ఎదగలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమది? ఈర్ష్య, అసూయ, ద్వేషం, అసహనం, నిరాశ, ఇలాంటివి అనేక బలహీనతలు మనలో ఉండేటివి. సమదృష్టి ఉండి అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలనుకుంటే అందులో మనం ఉంటాం, మనం కూడా ఆనందంగా ఉంటాం. ఇలానైనా కనుక ఈ నలుగురిలో ఉన్నట్టు 4 భావాలు ఇప్పుడు ఎవరు గొప్పవాడు? ఎవరు మానసికంగా బలంగా ఉన్నవాడు, మానసిక స్థిరత్వంగా ఉన్నవాడు? వాస్తవానికి వస్తే ఆ పైకి ఎక్కిన వాడికి అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే తాను చేరగలను అనేటువంటి ఆలోచన బలంగా నిలిచిపోయిందో అవి రోగాలు అన్నిటినీ లెక్క చేయలేదు. అది వెళ్ళిపోయింది పైకి. అతని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయింది ఆ ధైర్యం. మనిషికి కావాల్సింది మనోవికాసం, ఆత్మవిశ్వాసం, అదేవిధంగా సర్వజన ప్రీతి. అందరూ మనలాగా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఇది నాయన. కనుక మానసిక బలాలు, బలహీనతలు అనేది మన ఆలోచనల ఆధారపడి ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని నమ్మారు. ఎందుకు? ఎవరో ఒక ఇద్దరు బాగా అయిందన్నారు. 50 మంది చెప్తే, 100 మంది చెప్తే ఓ 10 మందికి బాగా ఉంటుంది. ఆ 10 మంది బాగా ఎందుకు అయిపోయింది? వాళ్ళ మనసు దాన్ని స్థిరంగా ఏర్పరచుకున్నారు. ఆ బలాన్ని వాళ్ళు కూర్చుకున్నారు. ఆ మాటను మంత్రంగా స్వీకరించారు, చేశారు. వారికి ఏదో మంచి జరిగిపోయింది. మిగతా వాళ్ళకి జరగలేదు. జరిగిపోయిన వాళ్ళు చెప్తారు, అమ్మా అవును పోండి, బాగా మంచి చెప్తాడు, మంచి ఇది బాగా, వెంటనే త్వరగా మనకు అన్ని విధాలిపోతుంది. ఇలా ఏం చేస్తారు? జనాలు వరుసగా వస్తూనే ఉంటారు. ఈ నమ్మకాలు ఇలా నమ్ముతారు, కానీ భగవంతుడిని నమ్మలేరు, వైద్యులను నమ్మలేరు. వైద్యులు చెప్పిన వారి దారిలో వెళ్ళినా మన ఆరోగ్యం బాగవుతుంది. లేదు, అతి పవిత్రమైనటువంటి భగవద్నామ మంత్రాలు ఏమి చెప్పుకున్నా కూడా, భగవంతుడికి చేసే కార్యక్రమాలు పాల్గొంటే కూడా, దానం చేయటం, ధర్మం చేయటం, అన్నదానం చేయటం, యజ్ఞం చేయటం, యాగం చేయటం, ఇలా అనేకంలో మనం పాల్గొంటూ ఉంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. మనసు అప్పుడు ఏ దారి నడిపిస్తే నువ్వు ఆనందంగా ఉంటావో అది తెలియజేస్తుంది. కనుక ఇలా మనసు యొక్క శక్తి తెలుసుకున్నప్పుడే మనం ఆనందంగా ఉంటాము, ప్రతి పనిలో ఆనందించగలుగుతాము. అప్పుడు మాత్రమే మన మనసుకున్నటువంటి శక్తి మనం ఆధీనంలోకి వచ్చేస్తున్నది. అప్పుడు దాన్ని మనం ఆడించవచ్చు. అలా ఆడించేవాడే దేవుడు అంటారు యోగశాస్త్ర నిపుణులు. మనసు చేత ఆడించబడేవాడు జీవుడు, అంటే సామాన్యుడు. మనసుని ఆడించేవాడు దేవుడు, అంటే జ్ఞాని. ఒక జ్ఞానులు మాత్రమే దాన్ని ఆడించగలుగుతారు. మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఒక వ్యక్తి వచ్చి నేను చక్రవర్తిని అని ఒక యోగి ముందు నన్ను గట్టిగా అరుస్తున్నాడు. ఆ యోగి ధ్యానంలోనే ఉన్నాడు. గట్టిగా అరిచేసి లేపేసరికి లేచి చూశాడు. నేను చక్రవర్తిని. నేను చక్రవర్తివా? ఏం కావాలి? నా గౌరవం కావాలి. చూడు నాయన, నా బానిసకు నువ్వు బానిస.
నా బానిసకు నువ్వు బానిస, నీకు నేనేంది చేసేది? నా బానిసకు బానిస అయిన నువ్వు నన్నేం చేయగలుగుతావు అని అన్నాడు. అప్పుడు ఇక అర్థం కావడం ఏంది ఇది, నా బానిస నీ బానిస అంటాడు. నీకు బానిసకు నేను బానిస ఎట్లా అన్నాడు. నువ్వు ఇన్ని అంటున్నా నాకు కోపం రాలేదు. అది నాకు బానిస అయిపోయింది కాబట్టి అది రాదు. నాకు అహంకారం కూడా నాకు బానిసే. ఏవి పనికిరానిటువంటి స్వభావాలు మనసులో ఉంటాయో అవన్నీ నాకు బానిస అయిపోయినాయి. అవి నేను ప్రకటించను, చిరునవ్వు మాత్రమే ప్రకటిస్తాను. కనుక ఇప్పుడు నువ్వు నీ బానిసత్వం నుంచి నువ్వు విడుదలైపో. ముందు ఆ బానిసత్వం నుంచి విడుదలైనాక అప్పుడు నీతో మాట్లాడతానన్న. అలా ఉంటుంది జ్ఞానం అనేది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.